హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారా? మా ఇంట్లో పుట్టెంటుకలు అయితే జరిగాయండి. సో ఈరోజు మున్నుకి పుట్టెంటుకలు వీడియో అంతా న్యాచురల్గా ఉంటుంది. గోవింద అనుకుంటు రావాలా? మా ఆచారం ప్రకారం పుట్టెంటుకలు ఇక్కడైనా కత్తెరలు ఇచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకెళ్ళొచ్చు, లేదా అక్కడే పుట్టెంటుకలన్నీ గుండులకు అట్లా చేయించేసి తలనీలా ఇచ్చేసి రావచ్చు. మాకు ఫుల్ దసరా కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది అనే ఉద్దేశంతో బావ ఒక్కడే వెళ్ళి దర్శనం చేసుకొని కోనేరు నీళ్ళు తీసుకొచ్చి అవన్నీ చల్లేసేసి ఇక్కడే స్టార్ట్ చేసామన్నమాట కత్తెరలు. సో మాకు స్టార్టింగ్ అయితే ఫస్ట్ మా ఇంటి తరపున అన్న తమ్ముళ్ళు కానీ బాబాయిలు అట్లా ఉంటారు కదా, వాళ్ళు ఒక 5గురు ఇలా చేస్తారనమాట. ఒక్కింటోళ్ళే ఉండాలి. సో వాటర్ ఎక్కడైనా ట్యాప్స్ దగ్గర ఫ్రెష్ వాటర్ అని అంటారు కదా, అంటే ఎంగిల్ చేయని వాటరు, సో డైరెక్ట్ ట్యాప్ నుంచి వచ్చే వాటర్ తోటి చేస్తారు. అట్లా 5 బిందెలు తీసుకొచ్చి అన్నము, పప్పు, ఇంకా పరవాన్నం వండుతారు. దేవుడికి నైవేద్యం పెట్టి అవే అందరు తినాలంటే అక్కడ చేసిన వాళ్ళు తినాలి. అది ప్రసాదంగా భావిస్తారనమాట. సో గంధం కూడా గంధం చెక్కతో రుబ్బి అట్లా చేస్తారు. అన్నం పప్పు వండినవి కూడా సప్పటివే వండాలి, అందులోనూ వాళ్ళే తినాలన్నమాట. అవి ప్రసాదంగా ఎవరైనా తినొచ్చు. గిన్నెలన్నిటికీ పసుపు కుంకుమ అవి పెట్టేసేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. తిరుపతి నుంచి ఫోటో కూడా ఒకటి తీసుకొస్తారు, తీర్థం ఫోటో ఒకటి పెట్టేసేసి పూజ చేసేసి స్టార్ట్ చేసేస్తారు. లోపల ఉన్నోళ్ళు మాత్రం మాట్లాడొద్దు, సైగలతోటే మాట్లాడుకోవాలి. బయట నుంచి మాట్లాడొచ్చు, అక్కడ చుట్టూ గీసారు కదా, సో దాంట్లో ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడొద్దు, వాళ్ళే చేసుకోవాలి అన్నీ. ఆ రోజంతా చాలా సందడిగా ఉంది, మాకు అసలు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. దీనిని మా దాంట్లో బండారం అంటారు, భోగ్ అంటారు. సో వెంకటేశ్వర స్వామిని ఇక్కడ పెట్టేసేసి ఇంకా పూజ చేసేసి స్టార్ట్ చేసేసారు. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి, దేవుడి దగ్గర పెట్టేసి వండిన నైవేద్యం అంతా ఇప్పుడు మంట కనిపిస్తుంది కదా, నెయ్యి వదులుకుంటూ అందులో వేస్తారు. ఎంత మంట వస్తే భక్తి అంత ఉన్నట్టు, దేవుడు అంత ఉన్నట్టు మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట.
చేస్తున్నప్పుడు నిజంగా ఎంత మంచిగా అనిపించిందో మనసుకి. ఎంత మంట వస్తే అంత బాగా దేవుడికి చెందిందని, ఏ లోపం లేకోకుండా దేవుడికి हाथ में कर దేవుణ్ణి పెట్టుకున్నాక వదిన అన్న బట్టలు పెడతారు, మేము వాళ్ళకి పెడతాము. సో కొన్ని ఫొటోస్ అయితే తీసాము, కానీ ఒకటే మంచిగా వచ్చింది, అది పెడుతున్నాను. కత్తెరలు తీసింది. సో మిగతాయి పిల్లలు కొంచెం అటు ఇటు తీశారు, సరిగ్గా రాలేదు. తర్వాతకి ఇంక అందరం కలిసి భోజనం చేసాము. ఫంక్షన్ అయితే అంత మంచిగా జరిగిందండి, చిన్నపాటి ఫంక్షన్ అనమాట. సో దేవుడి దేవాళ్ళు అంతా మంచిగా జరిగింది. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.